హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే కాపీ జాబ్కి డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. లైక్ ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ అండ్ అజూర్ ఎస్క్యూఎల్ స్నోఫ్లేక్ అండ్ ఏడి లెజెండ్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ అలానే లేక్ హౌస్ వేర్ హౌస్ ఇలా మనం డిఫరెంట్ కనెక్టర్స్ అనేది కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో మనం లాస్ట్ వీడియోలో స్నోఫ్లేక్లో ఫుల్ కాపీ ఇంక్రిమెంటల్ కాపీ ఎలా చేయాలి ఏంటో చూసాం కదా. ఈ రోజు ఆన్ ప్రిమిసెస్ సీక్వెన్సర్లో ఎలా చేయాలి ఏంటి అనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ కాపీ జాబ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఆన్ ప్రిమిసెస్ డేటా, ఓకే, సో పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, క్రియేట్. ఓకే, మనకి ఇప్పుడు కాపీ జాబ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి సోర్స్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటనేది ముందుగా డిఫైన్ చేసుకోవాలి. లైక్ ఆన్ ప్రిమిసెస్ నుంచి మనం ఇప్పుడు లేక్ హౌస్ కి డేట్ అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ కూడా మనకి రెండు రకాలు ఉంటుంది, లేదా ఫుల్ కానీ లేదా ఇంక్రిమెంటల్ కానీ. మీరు ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. సో నేను సోర్స్ వచ్చేసరికి సీక్వెల్ సర్వర్ డేటాబేస్ తీసుకున్నాను. క్లిక్ ఆన్ దట్. ఇక్కడ మీరు సర్వర్ నేమ్, కనెక్షన్స్ ఇవన్నీ కూడా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్. ఓకే, సో నేనైతే పియూసి డేటాబేస్. సో మీకు ఇక్కడ గేట్వే కనెక్షన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది ఆన్ ప్రిమిసెస్ కాబట్టి. దాని తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏదైతే డేటాబేస్ ఇచ్చామో ఆ డేటాబేస్ లో టేబుల్స్ అన్ని కూడా మనకి లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇది డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ టేబుల్స్ బట్టి ఉంటుంది అనమాట. సో ఒక్కోసారి కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు, ఒక్కోసారి చాలా ఫాస్ట్ గా కూడా రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, స్టిల్ ఇట్స్ కనెక్టింగ్ ద డేటా సోర్స్. మేము మీన్వైల్గా మనం ఏదైతే ఆన్ ప్రిమిసెస్ గేట్వేస్ ఉంటాయో అవి ప్రాపర్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది అనమాట. మేనేజ్ కనెక్షన్స్ అండ్ గేట్వేస్ ఉన్నాయి కదా. ఓకే, స్టిల్ ఇట్స్ లోడింగ్. ఓకే, ఇక్కడ మనం సో రకరకాల కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట, లైక్ డిఫరెంట్ డేటా సోర్సెస్ ని. అలానే మీరు ఏదైతే సో గేట్వేస్ ఇన్స్టాల్ చేశారో అవి ప్రాపర్ ఉన్నాయో లేదో కూడా మీరైతే వెరిఫై చేసుకోవాలి. స్టేటస్ వచ్చేసరికి ఆన్లైన్ లో ఉంది. వెరీ గుడ్. సో ఓకే, ఇక్కడ చూడండి. సో టేబుల్ సెలెక్షన్ అనమాట ఇక్కడ. ఓకే, సో బేసికలీ మనకి ఆన్ ప్రిమిసెస్ లో ఎటువంటి ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి డైరెక్ట్ గా టేబుల్స్ వస్తుంది. బట్ ఇది ఒక్కోసారి టైం తీసుకుంటుంది. బేసిక్లీ నేను ఆల్రెడీ ఈ వీడియో చేయకముందు ఒకసారి వెరిఫై చేశాను అనమాట. బట్ ఒక్కోసారి అసలుకి ఫెయిల్ అయిపోతుంది టాస్క్. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది, ఒక్కోసారి చాలా స్లోగా ఉందన్నమాట. సో అండ్ ఇదేంటంటే ప్రివ్యూ అనమాట, ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదు. సో ఆ రీజన్ కావచ్చు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనమాట, ఇది అని చెప్పడానికి ఏం లేదు. బట్ వీ నీడ్ వెయిట్ ఫర్ సమ్ టైం. స్టిల్ లోడింగ్. ఓకే, సో ఓకే, మీరు చూస్తున్నారు ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను అనమాట. చూడొచ్చు, క్రియేట్ టేబుల్. సో ఈ టేబుల్ మూడు కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, సో సాలరీ. ఇక్కడ డేటా వచ్చేసరికి 102 అండ్ 103. ఓకే, సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత డేటా ఇన్సర్ట్ చేద్దాం, ఒక 3 రికార్డ్స్. సో దాని తర్వాత చెక్ చేద్దాం. ఓకే, సో మనకైతే సో 3 కాలమ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ని నేను లోడ్ చేస్తాను. సో మీరు ఎన్ని టేబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఐ థింక్ ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ లేదా ఉంది. సో నెక్స్ట్ సో రిఫ్రెష్ ఉంటే మనకి ఓకే, సో ఏదో టేబుల్ తీసుకుంటాను బయట. మనం అప్పుడే టేబుల్స్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐ థింక్ సో లెట్ మీ టేక్ అడ్రస్. ఓకే, సో ఈ టేబుల్ తీసుకుంటాను. మీకు ప్రివ్యూ అనేది ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు డెస్టినేషన్ అనమాట, ఏదైతే మనం సోర్స్ దాని తర్వాత డేటా కనెక్ట్ అయ్యాను, ఇక్కడ డెస్టినేషన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే లేక్ హౌస్ లోకి లోడ్ చేస్తున్నాను అనమాట, టెంప్ లేక్ హౌస్. అండ్ ఓకే, ఇక్కడ కూడా అడ్రస్ తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్.
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంక్రిమెంటల్ కాపీ, ఫుల్ కాపీ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఫర్ టైమింగ్ ఫుల్ కాపీ తీసుకుంటాను. సో దాని తర్వాత ఇంక్రిమెంటల్ కాపీ వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫుల్ కాపీ నెక్స్ట్. ఓకే, ఇది ఓవర్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు దాకా ఏదైతే చేసామంటే సోర్స్ ఏంటిది, సో టైప్ ఆఫ్ కాపీ ఏదైతే ఫుల్ కాపీయా ఆర్ ఇంక్రిమెంటల్ కాపీ. సో కనెక్షన్ ఏంటిది, టేబుల్స్ ఏంటి, ఇక్కడ ఒక టేబుల్ కాబట్టి ఆ టేబుల్ ఉంది. అదే రెండు మూడు టేబుల్స్ అనుకోండి మీకు సో కౌంట్ వస్తుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ రన్ ఆన్ స్కెడ్యూల్ ఆర్ రన్ వన్స్ అనమాట. అంటే మాన్యువల్ గా రన్ చేసుకోవచ్చు, లేదా స్కెడ్యూల్ బేస్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సేవ్ అంటాం. ఓకే, ఇప్పుడు లోడ్ అవుతుంది. దట్స్ రైట్. సో నేను ఫర్ టైమింగ్ ఈ టేబుల్ అనేది తీసుకోలేదన్నమాట. ఎందుకంటే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత టేబుల్ క్రియేట్ చేసాం కదా, సో దానివల్ల అక్కడ రిఫ్రెష్ ఆప్షన్ లేదనమాట. ఓకే, ఐ థింక్ అది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సో ఏదైనా రిఫ్రెష్ అవడానికి కూడా, అంటే మెటాడేటా చేంజెస్ రిఫ్లెక్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ అక్కడ ఎటువంటి రిఫ్రెష్ ఐకాన్ అయితే లేదనమాట. సో స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, మనకైతే 5 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి సో లేక్ హౌస్ అనమాట. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, మీరు చూడొచ్చు అడ్రస్ అనే టేబుల్ లోడ్ అయింది కదా. ఓకే, మీరు చూస్తున్నారు. సో ఇలా సో రకరకాలుగా సో డేటా అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది అడ్రస్ టేబుల్ మనం ఫుల్ కాపీ లోడ్ చేసాం. ఓకే, ఏదైతే సోర్స్ లో డేటా ఉందో ఆ డేటాని సో డెస్టినేషన్, ఓకే, సో ఇక్కడ లేక్ హౌస్ లోకి లోడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ మనం రన్ చేస్తే డేటా అనేది అపెండ్ అవుతుంది అన్నమాట. సో మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో లైక్ ఎడిట్ మ్యాపింగ్ లో ఏదైనా అపెండ్, సో ఇక్కడ కాదు ఐ థింక్, సో అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఇక్కడ ఓవర్ రైట్ అపెండ్ అన్నమాట. ఓకే, అండ్ అపెండ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న డేటాకి మనం ఏదైతే కొత్తగా లోడ్ అవుతుందో ఆ డేటా అనేది యాడ్ అవుతుంది. ఓవర్ రైట్ అంటే మీరు ఎన్నిసార్లు రన్ చేసిన లేటెస్ట్ డేటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు తెలిసి మీ అందరికీ ఐడియా ఉంటుంది. అపెండ్ అంటే, ఓవర్ రైట్ అంటే నేను కొత్తగా చెప్పేది కాదు. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ నేను రన్ చేసినా సరే అపెండ్ అవుతుంది. బట్ సో ఇది వచ్చేసరికి ఏంటిది, ఫుల్ కాపీ కదా. బట్ ఇంక్రిమెంటల్ కాపీ ఎలా వర్క్ అవుతుంది ఏంటో చూద్దాం. ఇంకో కాపీ జార్ తీసుకుంటాను. సో న్యూ ఐటమ్, కాపీ జార్. సో క్రియేట్ చేద్దాం. అట్లీస్ట్ ఇక్కడ ఈ టేబుల్ రిఫ్లెక్ట్ అయితే వెళ్ళనుకోండి. సో ఇంక్రిమెంటల్ కాపీకి మనం ఖచ్చితంగా కాలం నేమ్, ఒక కీ కాలం అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి సోర్స్ వచ్చేసరికి సీక్వెన్స్ ఆఫ్ డేటాబేస్, అలానే కనెక్షన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దాం. సో కాపీ పేస్ట్, సో POC డేటాబేస్. ఓకే, నెక్స్ట్ టేబుల్ కాపీ చేద్దాం. ఓకే, చూసారా. సో ఇదన్నమాట. సో క్లిక్ అండ్ నెక్స్ట్ అండ్ ఓన్లీ టెంప్లేట్ హౌస్. ఓకే, టేబుల్ నేమ్ యాజ్ ఈజ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేను ఇంక్రిమెంటల్ కాపీ సెలెక్ట్ చేశాను అనమాట. అయితే ఇంక్రిమెంటల్ కాపీకి ఖచ్చితంగా మీకు అది ఇంటీజర్ కాలం అయితేనే తీసుకుంటుంది అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, స్ట్రింగ్ కాలం అయితే అది యాక్సెప్ట్ చేయడం లేదు. ఓన్లీ ఇంటీజర్ కాలమే తీసుకుంటుంది. ఇది నేను వేరే డేటా టైప్ టెస్ట్ చేయలేదు. స్ట్రింగ్ ఇంటీజర్లో ఇంటీజర్ కాలమే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కూడా మీరు ప్రివ్యూ చేసుకోవచ్చు. అలా మీకు డేటా కావాలంటే, అలానే ఇక్కడ ఏదైనా కాలమ్ పాపులేట్ అవ్వకపోతే ఇక్కడ కూడా మీరు రిఫ్రెష్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. చూడండి, ఇంక్రిమెంటల్ కాపీ. సో లెట్స్ ట్రై టు క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఓకే, schedule. Okay. I don't want schedule.
ఓకే. సో బై మిస్టేక్ నేను స్కెడ్యూల్ ఆన్ చేశాను. సో స్కెడ్యూల్ ఆన్ చేస్తే ఇక్కడ వస్తుందన్నమాట. నేనైతే సో ఫర్ టైమింగ్ రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. సారీ గైస్, ఐ డిడ్ నోటీస్ దట్. ఓకే. సో మనకైతే 3 రికార్డ్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ కూడా వెరిఫై చేసుకుందాం. సో ఒక్కోసారి మనకి ఇక్కడ సింక్ ఇష్యూ ఉంది కాబట్టి మీరు వెంటనే రికార్డ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకపోతే మనకి ఇక్కడ ఎంటీ లాగా వస్తుంది అనమాట. బట్ డోంట్ వరీ. ఓకే, విత్ ఇన్ 30 సెకండ్స్ నుంచి 1 minute లో మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అంతేగాని డేటా లేదని ఏమనుకోవడం. ఓకే, సో అఫ్ కోర్స్ మనకి ఇప్పుడంటే చాలా ఫాస్ట్గా వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఎంటీ టేబుల్ వస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ సింక్ అనేది కొంచెం చెప్పాయి కదా, ఒక 30 సెకండ్స్ నుంచి 1 or 2 minutes లో మనకైతే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట డేటా. ఓకే. అసలేంటి ఇంక్రిమెంటల్ కాపీ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇంకోసారి టెస్ట్ చేస్తాను అనమాట. చూడండి, రికార్డ్స్ మారుస్తున్నాను. ఓకే, ఆల్రెడీ మనకి టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. 101, 102, 103. ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఒక 2 రికార్డ్స్ ఐడి ఫార్మ్స్ అబ్జర్వ్ చేశారు కదా. ఓకే, సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి ఈ టేబుల్? 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 101, 102, 103, 555, 77. అయితే ఆల్రెడీ మనకి 3 రికార్డ్స్ డెస్టినేషన్ టేబుల్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే మనకి ఇంక్రిమెంటల్ గా లేకోస్ లోకి లోడ్ అవ్వాలి. అది మన కాన్సెప్ట్, అవునా కదా? ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా వెరిఫై చేద్దాం. చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఇంక్రిమెంటల్ కాపీ. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సోర్స్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటిది, ఎన్ని రోజు ఎన్ని ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది మీకైతే ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్. ఓకే, రన్ అవుతుంది. ఇట్ విల్ టేక్ జస్ట్ ఒక 30 సెకండ్స్. ఓకే, ఇప్పుడు చూడొచ్చు ఇన్ ప్రోగ్రెస్ అనమాట. స్టేటస్ మారింది కదా, వస్తుంది. అక్కడ సక్సెస్ అవ్వలేదు కదా, ఇక్కడ ఏం రాదండి. బట్ ఇక్కడ నేను ఓకే, సో 1 రికార్డ్సే వచ్చినాయి. చూద్దాం. ఫిష్ కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. సో బేసికల్గా మనకి డెస్టినేషన్లో ఎలా ఉన్నాయి సో డేటా, బట్ ఇక్కడికి వస్తే ఓన్లీ ఒక రికార్డు మాత్రమే రిఫ్లెక్ట్ అయింది. సో మేబీ వెయిట్ చేయాలా ఏంటనేది నాకైతే అర్థం కావడం లేదు. సో ట్రై టు రిఫ్రెష్. స్టిల్ 3 రికార్డ్స్ ఉన్నాయి. రిఫ్రెష్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో లెట్ మీ ట్రై టు క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో ఒక రికార్డ్. ఓకే, సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, మీరు చూసారు కదా. సో 555 రికార్డ్ అయితే మనకి ఇన్సర్ట్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి సో 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, అంటే ఏటికన్నా తక్కువ అనేది ఇన్సర్ట్ అవ్వలేదు ఏంటి అనేది. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇలా ఇంక్రిమెంటల్ డేటా లోడ్ అనేది వర్క్ అవుతుంది. ఏదైనా మనకి టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నా సరే ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే ఇన్సర్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఆ కీ కాలమ్స్ అనేది ఆల్రెడీ డెస్టినేషన్ లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్ అనమాట. సో ఇది డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. ఈ కాపీ జాబ్ ద్వారానే చేయాలని లేకపోతే జస్ట్ ఒక స్టోర్ క్రూస్ క్రియేట్ చేసుకొని మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా రాసుకోవచ్చు, లేకపోతే జాయిన్స్, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.